తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మహబూబ్ నగర్ పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ నెంబరు సర్వే నెంబరు 972 973 సర్వే నెంబర్లో గలటువంటి భూమి తమకు వారసత్వంగా వస్తున్నటువంటి భూమి ఏదైతే ఉందో తన కుటుంబ సభ్యుల్ని కాదని చెప్పేసి మధ్యలో ఉన్నటువంటి దళారుల వ్యవస్థతోటి దళారుని దాదాగిరి చేసుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ తమ యొక్క భూమిని కబ్జా చేసి పేర్లు మార్చి తమ కుటుంబ సభ్యులు కాకుండా తన వ్యక్తిగత కుటుంబ సభ్యులు వేరే వాళ్ళకి మార్చినటువంటి పరిస్థితి ప్రధానంగా వెతున్నటువంటి ఈ 972 973 సర్వే నెంబర్లో గలటువంటి భూమి రాజకీయ అండతోటి రాజకీయ నాయకుల అండదండలతోటి తన భూమిని కబ్జా చేశారు. గతంలో కూడా పలుమార్లు కోర్టుకెక్కాము. పలుమార్లు కోర్టుకెక్కినప్పటికీ కూడా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఈ భూమిలోకి ఇరువురు కూడా ఎవరు వెళ్ళగొద్దు, కోర్టు పరిధిలోని అంశం కాబట్టి మండలకు సంబంధించినటువంటి సర్వేయరు వచ్చి దీన్ని సర్వే చేసిన తర్వాత పరిష్కారం చూపిస్తామని చెప్పినప్పటికీ కూడా రాజకీయ నాయకుల అండదండలతోటి భూమిని కబ్జా చేయడము, అదేవిధంగా అదే భూమిలో కూడా 972 73లో ఆ కోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా తన యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఇల్లు నిర్మాణం చేయడం అనేది నిజంగా ఆ బాధితులు ఇక్కడ తమ యొక్క ఆవేదనను అర్థం చేసుకుంటున్నారు. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కూడా వీళ్ళు లెక్క చేయకుండా రాజకీయ నాయకుల అండదండలతోటి ఈ యొక్క భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న చెప్తుంటే పరిస్థితి. ప్రస్తుతం బాధితులు మనతో ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఏమొచ్చిందని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ భూమి సర్వే నెంబర్ ఎంత, మీకు ఎలాంటి అన్యాయం జరిగింది, ఈ సమస్య ఎప్పటి నుంచి రగులుతుంది? నా పేరు ఆంజనేయులు. సర్వే నెంబర్ వచ్చేసి 972 973. ఇది కొత్తచెరు రూట్లో బండమీనపల్లె ఏరియా అంటారు. అయితే 2017 నుండి ఇది కోర్టులో కేసు నడుస్తుంది. 2017 అంటే 2016లో సర్వే చేసుకుందామని ఇద్దరి మధ్యలో ఒక ఒప్పంద పత్రం రాసుకున్నారు. సర్వే చేయకుండా 17 నుంచి కోర్టులో కేసు వేసిండ్రు. కోర్టులో కేసు వేసి అప్పటికెళ్ళి ఇప్పటి వరకు మాకు ఏం న్యాయం లేదు. అడ్వకేట్లు మారుతున్నారు, అంత అడ్వకేట్లను తీసుకుంటున్నారు, అమ్మడబోతున్నారు. నాకు న్యాయం జరగకపోతే నేను ఇల్లు కడుతున్నారు, అది సర్వే చేయకుండా వాళ్ళకి ఎలాంటి స్టే ఆర్డర్ లేదు, ఎలాంటి మున్సిపాలిటీ ఆర్డర్ లేదు, ఏం లేదు. హైదరాబాదు నేను హైకోర్టుకు ఆశ్రయించిన నాకు స్టే ఆర్డర్ ఇచ్చింది, డిస్మెంటల్ చేయమని స్టే ఆర్డర్ ఇచ్చింది. దాంతో ఆయన ఉదయం నిన్న మొన్న మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఆఫ్ చేయలేదు. ఈరోజు కూడా వచ్చి ఆఫ్ చేయలేదు. మా ఎంబడి సీఎం ఉన్నారు, ఏది మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయరు, కోర్టు ఏం చేయదు, ఎవరేం చేయరు అని చెప్పి వాళ్ళు దబాయిస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కూడా ఈరోజు ఆఫ్ చేస్తే ఆఫ్ చేయలే, మున్సిపాలిటీని లెక్క చేయలే, అట్లే కడుతున్నారు. అయితే ఇప్పుడు నాకు చాలా నా ల్యాండ్ నాకు కావాలి. అధికారుల చుట్టూ తిరిగితే కూడా నాకేం న్యాయం జరగలేదు. కాబట్టి నేను మీ భూమిని కబ్జా చేసినటువంటి వ్యక్తి ఎవరు, అతను ఎవరి దగ్గర ఉన్నారు అనేది మీరేం చెప్తారు? మా భూమి కబ్జా చేసినటువంటి వ్యక్తి కోట్ల విజయ్. అతను సీఎం దగ్గర పనిచేస్తాడంట, ఆయన చెప్పుకుంటున్నాడు. కానీ ఇంకా మాకు ఇంకా సీఎం దగ్గర చెప్పుకుంటే కోర్టును కూడా లెక్క చేస్తలేడు. కోర్టును కానీ ఏ అధికారులు వచ్చినా కూడా వాళ్ళు ఏం పని చేస్తలేరు. ఇప్పుడు రోడ్డు నాకు భూమికి రోడ్డు బంద్ చేసినారు, కంచె వేసి పడేసినారు. మిగతా భూమి నేను దున్నుకోనికి 7 ఎకరాల చిల్లర ఉన్న భూమికి దున్నుకోనికి కూడా నాకు కంచేసి ఆ భూమి కూడా వాళ్ళే లాక్కోవాలని చూస్తున్నారు. ఇప్పుడు నేను ఈ పిల్లలతోటి వీళ్ళంతా మేము 4 కుటుంబాలు మేము ఆధారపడి ఉన్నాం. మాకు 2007 దసరా పండుగ నుంచి మమ్మల్ని చాలా సతాయిస్తున్నాం, కొంచెం కాదు. ఈ విషయం అందరికీ తెలుసు, ప్రతి అధికారికి తెలుసు, ప్రతి కలెక్టర్ ఆఫీస్కి తెలుసు, అందరికీ తెలుసు. నేను ఇన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ పోయినా, ఇంతకుముందు కూడా నాకు న్యాయం జరగలే. ఇన్ని డేట్లు కలెక్టర్ ఆఫీస్కి పోయినా నాకు ఏ కలెక్టర్ ఆఫీస్ నాకు న్యాయం చేయలే, ఏ మండల అధికారి నాకు చేయలే, ఏ ఆర్డీఓ నాకు చేయలే, ఏ పోలీస్ స్టేషన్కి అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఏ పోలీస్ అధికారి కూడా నాకు న్యాయం చేయలే. కాబట్టి నేను మీడియాని ఆశ్రయించిన. ఇప్పుడు హైకోర్టు నాకు స్టే వచ్చింది. నాకు న్యాయం జరగాలని నేను మీడియా మిత్రులను కోరుతున్నా, అధికారులను కూడా కోరుతున్నా. ఇప్పుడన్నా న్యాయం చేయాలని అధికారులను, ప్రజలను నేను ఇప్పుడు కోరుతున్నా. నా పరిస్థితి అంతా ఈ ప్రతి గ్రామ ప్రజలు, ప్రతి డిస్టిక్ ప్రజలు నా పరిస్థితి అర్థం చేసుకోవాలని, నాకు న్యాయం జరగాలని నేను కోరుతున్నా. అమ్మా, మీరు వచ్చారు ఇంత పెద్ద వయసులో చాలా పెద్దవాళ్ళు, మీ భూమి పోతుందని చెప్పేసి మీ కుమారులు అంటున్నారు. ఎంతవరకు ఇది వాస్తవం, మీకేం తెలుసు? నా అవ్వ తాత ఉన్నప్పటి సంది ఇదే పద్ధతి. మా అవ్వ తాత మా అవ్వను కూడా గెన్ననీయలేరు. మా అవ్వ కూడా తిరిగింది పేచీళ్ళకి దాంట్లోకి, మా అవ్వను కూడా ముందరికి రానియలేరు వీళ్ళు.
అందుకు ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయితే ఎట్లా బతుకుతుంది? అంటే ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ అధికారుల నుంచి? నా గవర్నమెంట్ అధికారులు ఎట్లా బతుకున్నారు? ఈ జనం అంతా ఎట్లా చెప్పండి. నాకు భూమి కావాలి తండ్రి, నాకు ఏమొద్దు. నాకు నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను బాధపడ్డాను వస్తూనే నాకైతే నా పిల్లలు బతుకుతున్నారు తండ్రి. నాకు ఏదొద్దు, నాకు భూమి కావాలి. భూమి మీద నేను మొక్క తిప్పాలో ఉన్నాను పిల్లలతో అందరితో. ఇదే సభలో మా ఇవ్వ కూడా ఇదే సభలో పడ్డది, పెట్టింది, పడ్డది. ఆఖరికి వద్దు ఇడిచిపెట్టింది. ఇంకా ఆమె కాలం వచ్చింది, ఆమె పోయింది. ఇంకా నా మగడు చచ్చిందంటే నా పిల్లలు తిరుగుతున్నారు. అంటే మున్సిపల్ అధికారులు పొద్దుగాల బండ్లు తీసుకొని జేసీబీలు వచ్చి కూల్చేయడానికి కూడా వచ్చిన ప్రయత్నం జరిగిందని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ఇక ఇదైతే నిజమే, వచ్చిండ్రు పోయిండ్రు. వస్తే కూడా వాళ్ళు లెక్క చేస్తలేరు, వాళ్ళని కూడా లెక్క చేస్తలేరు. ఇక మనని ఇక వస్తుంటే పోతున్నా మనం బేరిస్తున్నారు, చాలా బేరిస్తున్నారు. చంపుతామని అంటున్నారు, కొడతామని కూడా అంటున్నారు. మీకు ఎలాంటి బెదిరింపులు వస్తున్నాయి ఈ యొక్క మీ యొక్క ల్యాండ్ విషయంలో? ఎప్పటి నుంచి బెదిరింపులు వస్తున్నాయి, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? 2017 నుంచి బెదిరింపు కాళ్ళు వస్తున్నాయి. ఏ అధికారితో పోయినా కానీ మాకు పని చేస్తలేరు. మాకు చాలా ఉన్న భూమిని కూడా ఆక్రమించుకోవాలని చూస్తుంటారు. ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి సమస్య. ఇక్కడ సంబంధించినటువంటి ఈ భూమి ఏదైతే ఉందో గత సుమారుగా 2016 నుంచి కూడా తమ భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టుముట్టు తిరిగినప్పటికీ కూడా తమ భూమికి తమకు చెందకుండా బడాబాబులు ఎవరైతున్నారో రాజకీయ నాయకుల యొక్క అండదండలతోటి వాళ్ళు భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా కోర్టు సర్వే చేసి డిస్మెంటల్ చేస్తాము అన్నప్పటికీ కూడా కోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా మా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బాధితులు చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7770 77720.